ఆయన మాట తప్పుతాడా? తప్పడు కదా. ఎంతమంది ఒప్పుకుంటారు ఆయన మాట అంటే తప్పడని? ఖాయమే కదా. రైట్. దేవుడు మాట తప్పనివాడు. దేవుడు మాట తప్పనివాడు. ఆయన మాట్లాడితే తిరుగుండదు అని మనందరం చాలా ఇష్టంగా పలుకుతాం ఆ మాటని. ప్రార్థనలో కూడా, దేవా నువ్వు మాట తప్పని దేవుడు అయ్యా, నువ్వు మాటిస్తే నెరవేరుస్తావయ్యా, నువ్వు వాగ్దానం చేసావు కదయ్యా, సాయం చేయయ్యా అని మనం ప్రార్థన కూడా చేస్తాం. కొన్నిసార్లు కొన్ని విషయాలు చూసినప్పుడు కొంచెం నాకు కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి, కొన్ని ఆలోచనలు వస్తాయి. ఏదన్నా అన్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో తప్పడు అని కదా మనం ఫిక్స్ అయిపోయింది. కానీ కొన్నిసార్లు తప్పుతాడా అనే డౌట్ వచ్చింది నాకు. కొన్నిసార్లు తప్పుతాడా, మాట ఇచ్చి తప్పుతాడా, లేదా మాట అని తప్పుతాడా అంటే కొన్ని సందర్భాల్లో ఆయన తప్పకుండా నెరవేర్చనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో బైబిల్లో ఆయన అన్నమాట ఆయనే తప్పినట్టు, అలాగే మీరి నడిచేటట్టు ప్రోత్సహించడం కూడా నేను చూశాను. ఇది ఒక వింతైన విషయం, కానీ నిజం. మాట తప్పని దేవుడుగా మనం ఎరిగిన మన దేవుడు కొన్నిసార్లు తన అన్న మాటని తప్పి అడుగులు వేయటం అనేది నేను చూశా. ఏంది దేవుణ్ణి మాట తప్పే దేవుడిగా పరిచయం చేస్తున్నావా అని ఆశ్చర్యపోకండి, నిజం అది. సింపుల్గా మీకు ఒక్క ఎగ్జాంపుల్ చూపిస్తా. ఆదికాండంలోనే 16 వచనం చదువు. 2:16 చదువు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అది తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఓకేనా? రైట్. తింటే చచ్చిపోతావు, తినొద్దు అని చెప్పాడు. మరి అది నిజమైతే మరి ఇప్పుడు 3వ అధ్యాయంలో వాళ్ళు అది తినగానే చచ్చిపోవాలి కదా. చచ్చిపోయారా? మరి అక్కడ మరి దేవుని మాట ఏమైనట్టు? ఇప్పుడు సరిపోయిందా నేను చెప్పింది? మాట తప్పని దేవుడు మన దేవుడు, వాగ్దానాలు ఇస్తే తప్పడు అన్నది ఎంత నిజమో, కొన్నిసార్లు మన మీదున్న ప్రేమను బట్టి, మన మీదున్న కృపను బట్టి, మన మీదున్న దయను బట్టి తన మాటలను ఆయనే రద్దు చేసుకునే ఘట్టం కూడా ఒకటి కాదు, బైబిల్లో అనేక ఘట్టాలు ఉన్నాయి. పాత నిబంధన నియమించింది ఎవరు? పెద్దగా చెప్పండి. ధర్మశాస్త్రాన్ని నియమించింది ఎవరు? మోషేనా? దేవుని సెలవు లేకుండా మరి 10 ఆజ్ఞలు కానీ ధర్మశాస్త్రంలో ఇతర విషయాలు కానీ ఎట్లా తెలుసు మోషేకి? నియమించింది దేవదూతల ద్వారా నియమించబడిన, ఆమోదించి సంతకం చేసింది దేవుడే. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నియమించింది, పాత నిబంధన ఆచార క్రతువు కాండలన్నిటిని కూడా నిర్ణయించింది ఆయనే. మళ్ళీ వాటన్నిటిని రద్దు చేసింది ఎవరు? విశ్రాంతి దిన ఆజ్ఞను నిర్ణయించింది ఎవరు? ఆయనే. క్రొత్త నిబంధన యోహాను సువార్త 5లో పనిగట్టుకొని విశ్రాంతి దినాన్ని మీర్పించింది ఎవరు? ఆయనే. అంటే కొన్ని ఆమోదిస్తాడు, అవసరమైతే వాటిని రద్దు కూడా చేస్తాడు. నువ్వే కదా వీటిని డిసైడ్ చేసింది, మళ్ళీ నువ్వు ఎట్లా రద్దు చేస్తావు అని మనం దేవుణ్ణి కంట్రోల్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇదిగో ఈ విషయంలో నువ్వు ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు ఇక అది ఆజ్ఞ. నేను దాన్ని రద్దు చేస్తున్నాను లేదా దాన్ని కొనసాగిస్తాను అనే హక్కు, అధికారం మొత్తం ఆయనకే ఉన్నాయి. నువ్వు ఓల్డ్ టెస్ట్మెంట్ అని పాత నిబంధన పెట్టి మళ్ళీ కొత్త నిబంధన కుదరదు, మేము పాత నిబంధనలు ఉంటే నువ్వెవడో చెప్పడానికి నాకు అంటాడు. నువ్వెవడో చెప్పడానికి నాకు
అవసరమైతే ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన అని కొనసాగిస్తాను, లేకపోతే కొత్త నిబంధన చేస్తాను, లేకపోతే ఇంకో నిబంధన చేస్తాను, నువ్వు ఎవడు చెప్పడానికి అంటాడు. ఆయన సుప్రీం, సర్వాధికారి. అలాగని లాజిక్ లేకుండా క్రమం లేకుండా ఎట్లా పడితే అట్లా చేయడు. ముందు చేస్తాడు, నీకు అర్థం కాకపోతే కారణాలు ఏంటో తర్వాత చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చేతవని ఘంటాపదంగా రాజీ లేకుండా చెప్పిన దేవుడే ఏదెను తోటలో ఆదాము హవ్వలు ఆ పండు తిన్నప్పుడు వారిని చంపలేదు, వారిని బ్రతకనిచ్చాడు. ఆ పండు తిన్నారు ఇద్దరు, అంజూరు పాకులు కచడాలుగా చేసుకొని కట్టుకున్నారు. దేవుడైన యెహోవా స్వరం విన్నప్పుడు పోయి పొదల్లో దాక్కున్నారు. పొదల్లో దాక్కున్నప్పుడు ఈయన వచ్చి కేకేశాడు, ఆదామా నీవెక్కడా అని. తోటలో నీ స్వరము విని ఉన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటిని గనుక నేను భయపడి దాగుకొంటిని అని చెప్పాడు. అప్పుడు ఈయనంటాడు, నీవు దిగంబరివని నీకు చెప్పినోడు ఎవరు? సరే దిగంబరి అయితే అయ్యావు, దాక్కోమని నీకు చెప్పినోడు ఎవరు? రోజు నా ముందుకి నువ్వు ఎలా ఉన్నావు అలా వచ్చేస్తావు. ఈరోజు దిగంబరిని నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానని నువ్వు చెప్తున్నావు కదా, ఈ సంగతి నీకు చెప్పింది ఎవరు? నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన ఫలమును తింటివా అడిగాడు. తిన్నాను, కానీ నా అంతటి నేను తినలేదు, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ తీసుకొచ్చి నాకు ఇచ్చింది నేను తిన్నాను, కేసు ఆమెది నాది కాదన్నాడు. సరే ఏమమ్మా హవ్వా, ఎందుకు చేశావు ఈ పని? నీకు తెలియదా తినకూడదని? నాకేం తెలుసు, ఈ సర్పం నన్ను మోసపుచ్చింది, లేకపోతే ఇన్ని రోజులు తినను దాన్ని ఈరోజు తిన్నానంటే అర్థం కావట్లేదా నీకు? కనీసం తేడా పడ్డావు నాయనా క్షమించు అని కూడా అడగట్లా. అక్కడ క్షమాపణ కోరారా? మరి మనకు బైబిల్ ఏం రాశాడు? క్షమాపణ అడగండి నేను క్షమిస్తాను అన్నాడు. అడిగితే క్షమిస్తాను అన్నాడు, అడగకపోతే క్షమాపణ ఉండదు. మరి వీళ్ళు క్షమాపణ కూడా అడగలా. పాయింట్ ఆలోచన చేయండి. క్షమాపణ అడిగారా? నేను తేడా పడ్డాం ప్రభా తేడా పడ్డాం అన్నారా? అనలా. అయినా సరే వాళ్ళని పాడు చేయలే. పైగా వాళ్ళని మోసపూచినందుకు సర్పాన్ని శపించాడు. ఆదాంకేమో నీ ముఖపు చెమట కార్చి నువ్వు పంట పండించి తినాల్సిందే అన్నాడు. హవ్వకేమో నీ ప్రసవ వేదన గర్భవేదనను హెచ్చించేదను అన్నాడు. తర్వాత వాళ్ళిద్దరిని మరి చర్మపు చొక్కాయిలు చేయించి వాళ్లకు తొడిగించి వాళ్ళని తోటలో నుంచి బయటికి పంపించేశాడు. ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఆయన అన్న విషయాలు చాలా చేయలా. చంపేస్తానన్నాడు, చంపలా. క్షమాపణ అడిగితే క్షమిస్తానన్నాడు, అడగకపోయినా వాళ్ళని క్షమించాడు. ఏమండి, కనీసం వాళ్ళని శాపాన్ని కూడా అప్పచెప్పలా. వాళ్ళని దెబ్బతీసిన సాతాను అదే సర్పాన్ని శపించాడు తప్ప వాళ్ళకైతే జస్ట్ కొంచెం కష్టము శ్రమ కొంచెం పెంచాడు తప్ప శాపగ్రస్తులుగైతే వాళ్ళని వదిలేయలా. అంతేకాదు తోటలో నుంచి వాళ్ళని బయటికి వెలుపటికి నెట్టేయటం వెనక కూడా ఆయన ప్రేమ ఆయన కృపే ఉంది. ఈ ఘట్టమంతా చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎట్టివారము, మనం ఎలాంటి వారము, మంచివారమా చెడ్డవారమా అనే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కృప యొక్క ఏర్పాటు చొప్పున దేవుడు మన విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఎంత మేలుకరమైన ఆలోచనలు కలిగి ఉన్నాడో కదా అనిపిస్తుంది. ఆయనను సరిగా అర్థం చేసుకుంటే నిరంతరం ఆయన ఏది చేసినా 100% మన మేలుని, మన క్షేమాన్ని, మన సంతోషాన్ని, మన ఆశీర్వాదాన్ని, మన భద్రతని, మన మంచిని కోరే ప్రతిదీ కూడా చేస్తాడు. మనకు కీడుకరంగా ఆలోచించేవాడు మన దేవుడు కాదు అని స్పష్టంగా అర్థమైంది.
మరి మన కీడు కోరని వాడైతే బయటికి ఎందుకు నెట్టాలి? మరి తోటలోనే ఉంచేది శుభ్రంగా, అక్కడే పండ్లు ఏదో తినేవాళ్ళు కదా అంటే కాదు కాదు, ఉండకూడదు వాళ్ళకి లోపల. దేవునికి స్తోత్రం. ఎందుకు ఉండకూడదు అంటే వాళ్ళ మంచి కోసమే ఉండకూడదు. కోపం వచ్చింది తప్పు చేసినప్పుడు, కానీ జాలిపడ్డాడు. కృప కనికరం వచ్చింది. చచ్చిపోతావు అన్నాడు, అయినా ఆదాము తిన్నాడు చావునిలా. ఆ చావుని ఏం చేశాడంటే జస్ట్ మార్చాడు అన్నమాట. ఆదాము హవ్వల మీద నుండి ఆ మరణాన్ని ఒక పశువు మీదికి మార్చాడు. మార్చి దాని రక్తంతో వీరికి ప్రాయశ్చిత్తం చూపించి దాని చర్మమే వీరికి చొక్కాయలుగా తొడిగించాడు. లేకపోతే తోలు ఎక్కడి నుంచి వచ్చింది? చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? అవునా? చర్మపు చొక్కాయలు తొడిగించడానికి వీరికి చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? వధింపబడినటువంటి పశువు చర్మమే వారికి ఉపయోగపడింది. రెండు విధాలుగా ఆ పశువు ఉపయోగపడింది. ఒకటి, స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి. రెండు విధాలుగా ఆ పశువు ఉపయోగపడింది. ఒకటి, వారి పాపానికి ప్రాయశ్చిత్తార్థమైన రక్తము చిందించి వారికి క్షమాపణను దేవుడు ఇవ్వడానికి ఆ పశువు యొక్క రక్తము ఆధారమైంది. అంతేకాదు, సిగ్గు తెలిసిన వారికి సిగ్గు కప్పుకోవటానికి ఆ పశువు యొక్క చర్మమే వస్త్రమైంది. ఈ రెండు యేసు ప్రభువులో మనకు దొరికాయి. యేసు ప్రభు రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ లభించింది, అది తిరుగులేని సత్యం. రెండవది, ఆయన చేసిన బలియాగము ద్వారా మన మీదికి రక్షణ వస్త్రం కప్పబడింది, పరిశుద్ధ వస్త్రం కప్పబడింది. లేకపోతే మనం దేవుని ఎదుట దిగంబరులుగా ఉంటాం. తెలుసా మీకు ఆ సంగతి? మనం దేవుని ఎదుట దిగంబరులుగా ఉంటాం. ఆ మాట ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం ఒకసారి తీసుకుంటే, బైబిల్ ఉన్న వాళ్ళు ఒకసారి బైబిల్ తీయండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. లవోదికయలోనున్న దూతకిలాగు రాయుము, ఎరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. చదువు తర్వాత కిందికి. నీవు దౌర్భాగ్యుడు, అక్కడ నుంచి గమనించండి, దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గ్రొట్టివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక. దిగంబరుడవు నై ఉన్నావని ఎరుగాక. అది దిగంబరుడేందండి? వాడేమనుకుంటున్నాడు? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. అంటే వెలిచూపులకి ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే మంచి బట్టలు కట్టుకున్నాడు, అన్నీ కలిగి ఉన్నాడు, నాకేం కొదువు లేదు అని చెప్పుకుంటున్నాడు. కానీ వాని అసలు స్థితి ఏమో దేవుని ఎదుట ఎలా ఉందో దేవుడే మాట్లాడుతున్నాడు. మొట్టమొదట నీవు దౌర్భాగ్యుడవు అన్నాడు, దిక్కు మాలినవాడవు అన్నాడు, దరిద్రుడవు అన్నాడు, గుడ్డివాడవు అన్నాడు, దిగంబరుడవు అన్నాడు. 5 టైటిల్స్ ఇచ్చాడు. అందులో ఆఖరిది దిగంబరుడవు అంటే వస్త్రహీనుడవు. ఎవరిలా అయిపోతారు? ఎవరెలా అయిపోతారు? ఎవరెలా పోగొట్టుకొని దేవుని ఎదురు దిగంబరులు అయిపోతారు? ఏమో లవోదికయ సంఘ దూతకు సంబంధించి లవోదికయ సంఘ సంబంధులు ఇలా ఉన్నారు అని చెప్పి 7వ సంఘంగా దాన్నే చూపించి మాట్లాడాడు. అసలు ఆ పరిస్థితి విశ్వాసికి ఎందుకు వచ్చిద్ది? సంఘ దూతకి ఎందుకు వచ్చిద్ది? దేవునికి స్తోత్రం. అంటే ఎక్కడో ఏదో మిస్ అయ్యారు వాళ్ళు, ఎక్కడో ఏదో మిస్ అయ్యారు. ఏం మిస్ అయ్యారో మనం తెలుసుకోవాలనుకుంటే, ప్రభు తన గూర్చి తాను చెప్పుకునేటువంటి ఆ టైటిల్స్లో, తన గూర్చి తాను చెప్పుకునే మాటల్లో వాళ్ళు ఏం మిస్ అయ్యారో దేవుడు దాన్ని ఎక్స్పోజ్ చేస్తాడు. అది వింత. సింపుల్గా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇప్పుడు 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నేను దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాను, 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకున్నాను, 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాను అని
దీపస్తంభం యొక్క ప్రస్తావన తీసుకొచ్చాడు స్టార్టింగ్లో. అది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. దీపస్తంభము అనే మాట గుర్తుపెట్టుకోవాలి. 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకున్నాడు, 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. ఇక చివర్లో ఏమంటాడు తెలుసా? నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను నేను ఎరుగుదును అని నువ్వు ఇలా ఎలా అని చెప్పి చివర్లో అంటాడు, మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి వచ్చింది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోటు నుండి తీసివేతును. స్టార్టింగ్ టైటిల్ ఏం చెప్పాడు? 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడని దీపస్తంభం ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇక్కడ ఎఫెస్లోనున్న దూత గురించి మాట్లాడితే ఏమంటున్నాడు? దీపస్తంభం దాని ప్లేస్ నుంచి తొలగిస్తాను అనే వార్నింగ్ ఇచ్చాడు. అర్థమైందా? అంటే స్టార్టింగ్ టైటిల్లో తను చెప్పుకున్నటువంటి విషయానికి ఇక్కడ జరుగుతున్న లోపానికి సంబంధం ఉందన్నమాట. ఆ టైటిల్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం మిస్ అయ్యారో మనం తెలుసుకోవచ్చు. ఏం మిస్ అయ్యారు వీళ్ళంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అన్నాడు. దీపస్తంభం దేనికి సాదృశ్యం అండి? ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు, ఆ 7 నక్షత్రములు 7 దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దీపస్తంభం సంఘమునకు గుర్తు. నీ దీపస్తంభమును తొలగిస్తాననే మాట వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు దీపస్తంభం అంటే ఏంటది? సంఘము. దాని మీనింగ్ ఏంటంటే, మొదట ఉండినటువంటి ప్రేమ, ఆసక్తి, భక్తి, దానికి సంబంధించినటువంటి క్రియలు నువ్వు కోల్పోతే సంఘము కూడా దాన్ని కోల్పోతుంది. చివరికి దాని స్థానాన్ని అది కోల్పోతుంది. జాగ్రత్త పడమని వార్నింగ్ ఇచ్చాడు. సంఘమునకు కేంద్ర బిందువు, దేవుడు అత్యంత ఇష్టముగా భావించే ముఖ్యమైన సంగతి ఏమిటంటే ప్రేమ. తమ్ముడా స్తోత్రం చెప్పండి అందరూ. ఒకసారి పక్కన వాళ్ళ చేతులు కలపండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈ మధ్య ఎండ తక్కువగా ఉంది, క్లైమేట్ కొంచెం చల్లగా ఉండేసరికి ఒక రకమైన మత్తు వస్తూ ఉంటుంది. ఏం చేద్దాం, మనకేమో ఆశ దేవుని వాక్యం వినాలని. ఒకసారి చేతులు కలపండి, సరిగ్గా ముఖాలు చూసి కలపండి. ఏంటండి సిగ్గుపడతారు? కలపండి. ప్రైజ్ లార్డ్, దేవుడు నిన్ను దీవించుగాక అని చెప్పండి. ఆ చేతులు అట్లే పట్టుకో, చేతులు పట్టు. దేవుడు నిన్ను దీవించుగాక, దేవుడు నిన్ను దీవించుగాక, దేవుడు నన్ను కూడా దీవించుగాక. అంటే మీరు ఆమె అన్నారు, థ్యాంక్ యూ, మిమ్మల్ని మీరు అనుకోమని చెబుతున్నాను నేను. ఏమండి, బాగా వినండి. పైన ఆయన గురించి ఆయన చెప్పుకున్న మాట మనం కానీ అబ్జర్వ్ చేయగలిగితే కింద దాని లోపం ఏంటో కూడా మనకి అర్థమైపోయింది. ఇప్పుడు 2వ సంఘాన్ని చూద్దాం మనం. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. ప్రకటన గ్రంథం తీసుకొని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదువు. 8వ వచనం, ప్రకటన గ్రంథము 2:8 చదువున్నాను. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, మొదటి వాడును కడపటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. మృతుడై మరలా బ్రతికిన వాడని తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. కింద వాళ్ళని మెచ్చుకుంటూ మరణము వరకు నమ్మకంగా ఉండుము అని మరణాన్ని గూర్చి ప్రస్తావన తెచ్చాడు. పైన తను గూర్చి తాను చూపించుకుంటున్న మాటలోనేమో మృతుడై మరలా బ్రతికిన వాడని మృతిని గురించి మాట్లాడాడు. కింద వివరణలో కూడా మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, ఎందుకంటే 10 దినాలు అపవాది చెరలో వేయించబోతున్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు. ఒకవేళ నువ్వు నా కోసం ప్రాణం పెట్టాల్సి వచ్చినా ఏం వెనకాడొద్దు, ప్రాణం పెట్టు, ఎందుకంటే నేను మృతుడై తిరిగి బ్రతికాను, నిన్ను కూడా బ్రతికిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2వ విషయం. అట్లాగా 3వ సంఘానికి ఏమని ఇప్పుడు మీకు అర్థమవుతుందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమవుతుంది? సరిగ్గా చేతులు ఎత్తి చూపించండి. నిజంగా అర్థమవుతుందా? రైట్. సంఘములో ఏముందో మనం తెలుసుకోవాలంటే ఆ సంఘానికి ప్రభు తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడో ఆ ప్రత్యక్షతను మనం కానీ చదివినట్టయితే కింద సంఘములో మంచో చెడో 2 బయటపడతాయి. ఇప్పుడు 3వ సంఘానికి తను తాను ఏమని బయలుపరుచుకుంటున్నాడో చూద్దాం.
12వ వచనం. పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, ఇక్కడ ఖడ్గాన్ని చూపిస్తున్నాడు. అది వాడి అయిన రెండంచులు గల ఖడ్గం. ఇదే మాట ఈ రెండంచులు గల ఖడ్గము కంటే కూడా శక్తివంతమైనదని ఒక విషయాన్ని గురించి హెబ్రీ పత్రికలో మాట్లాడాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము. బైబిల్ ఉన్నోళ్ళు కొంచెం తిప్పుతా ఉండండి, అప్పుడు మీకు 12వ వచనం. చదువు అమ్మా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. ఇక్కడ దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. రెండంచులు గల ఖడ్గాలు వాడిగా ఉంటేను వాటికంటే కూడా వాడిదై ఉండి పదునైనదై ఉండి ప్రాణాత్మలను క్రియలను మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ రెండంచులు గల ఖడ్గాన్ని ప్రస్తావించాడు. ఇదే మాట అక్కడ రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని తను చూపించుకున్నాడు. రెండంచులు గల ఖడ్గం అంటే ఏమై ఉండొచ్చు? ఇప్పుడు చూపించాక దేని గురించి మాట్లాడేటప్పుడు ఆ ప్రస్తావన తెచ్చాడు? వాక్యాన్ని గురించి. అంటే పెర్గములో ఉన్న సంఘములో అన్నీ బాగున్నాయి కానీ వాక్య విషయంలో కూడా చాలా వరకు బాగుంది. కానీ ఒక కీలకమైన విషయంలో నువ్వు తేడా పడ్డావు. దాని విషయంలో నువ్వు బ్యాలెన్స్ అవ్వాలి, లేకపోతే ఇబ్బంది పడతావు నువ్వు అని చెప్పాడు. వాక్యం విషయంలో నువ్వు రాజీ పడుతున్నావు అన్నాడు. ఎక్కడ అంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. చదువు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. అద్దుగద్దుగదు. నికోలాయితుల బోధలు దేవుడికి నచ్చవు. అలాగే బిలాము బోధ దేవుడికి నచ్చదు. అంటే ఈ సంఘం, పెర్గములో ఉన్న సంఘము వాక్యం విషయంలో రాజీ పడింది. దుర్బోధను కొంత తనలో ఉండనిచ్చింది. ఏం చేసింది? ఇది దుర్బోధను కొంత ఆమోదించింది. అంటే కొన్ని సంఘాల వాళ్ళు ఏమంటారో తెలుసా? బ్రదర్ మనకి లవ్ కావాలి బ్రదర్, సిద్ధాంతాలు వద్దు బ్రదర్ మనకి అనే వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు బిలాముని కూడా ఉండనిద్దాం బ్రదర్, బిలాం కూడా మనకు అవసరం బ్రదర్, మనం ఎవరితో శత్రుత్వం పెట్టుకోవద్దు బ్రదర్, లవ్ కావాలి బ్రదర్, మనకి లవ్ కావాలి. ప్రేమ అవసరమైందే, కానీ ప్రేమ దుర్నీతి యందు సంతోషింపక సత్యమునందు సంతోషించును అని రాయబడి ఉంది. ప్రేమ దుర్నీతి యందు సంతోషించదట, సత్యమునందు సంతోషించిదట. అంటే నీవు నిజంగా ప్రేమ కలిగిన వాడవైతే అబద్ధముతో రాజీ పడవు, సత్యమును బట్టి సంతోషిస్తావు, సత్యంతో సమ్మతిస్తావు, సత్య సంబంధుల్ని మాత్రమే నీ సహవాసములో కలిగి ఉండటానికి ఇష్టపడతావు. అది లేదు, ఏ బోధైనా పర్వాలేదండి, మనం ఎవరితో శత్రుత్వం పెట్టుకోకూడదు. షాలేం రాజు గారు ఆయనతో వచ్చిన గొడవ అదే. సత్యం 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 అని కొట్టుకు సత్తాడు. కొంతమందిని శత్రువుల్ని చేసుకున్నాడు. కొంతమందికి ఒకప్పుడు ఎంత ఇష్టం ఉండే పాస్టర్లకు, కొంతమందికి ఆయన అంటే సిద్ధాంతాలు ఎత్తాడు. కొంతమంది పాస్టర్లు ద్వేషించడం మొదలు. పాస్టర్లకు ఒక నమస్కారం, విశ్వాసులకు డబల్ నమస్కారం. సత్యం విషయంలో రాజీ పడితే ప్రేమ కలిగి ఉండాలన్నది ఎంత వాస్తవమో, ప్రేమ కలిగి సత్యమే చెప్పాలన్నది కూడా అంతే వాస్తవం. దేవునికి మహిమ. సత్యాన్ని తొంగలో దొక్కి ప్రేమ కలిగి ఉందామంటే అసలు అదేం ప్రేమ? అట్లయితే సత్యాన్ని తొంగలోకి సైతాను కూడా ప్రేమిద్దామా? మరి సైతాను కూడా, మరి దయ్యాల బోధన మనం ద్వేషించకపోతే దయ్యాలను కూడా లవ్ చేద్దామా? మరి ఇంకేం, మరి చక్కగా దయ్యాలు పండగ చేసుకుంటే గొడవే ఉండదు. ఇక దయ్యపు బోధలను అరికట్టుటయే సత్య సంబంధుల లక్షణం. అలా సత్యం కొరకు నిలబడిన వాడే నిజమైన ప్రేమ కలిగిన వాడు. సత్యం విషయంలో, సిద్ధాంతం విషయంలో రాజీ పడిపోయి ఏం పర్వాలేదు మనకి లవ్ కావాలనుకుంటా సాగిపోతే
జనాలకు చూసేవాళ్ళకి ఏదన్నా బాగా అనిపించవచ్చు కానీ దేవుడు ఒప్పుకోడు. అదే ఇక్కడ పెర్గం సంఘానికి చెప్తున్న మాట. అర్థమైందా? దేవుడు ఒప్పుకోడు. బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు, అలాగే నికోలాయితుల బోధనలు అనుసరించువారు నీలో ఉన్నారు. ఈ రెండు బోధలను ఆయన ద్వేషించాడు. బిలాము బోధ విన్నందున బాలాగుగాడు చేసిన పనికి ఇశ్రాయేలులో దాదాపు 22,000 కంటే ఎక్కువ మంది చచ్చారు. దేవుని ప్రజలు హతులైపోయారు, నాశనమయ్యారు దేవుని ప్రజలు. అంత భయంకరమైన బోధ బిలాముగాడిది. ఎట్లా ఏకీభవిస్తావు నువ్వు ఆ బోధల్ని బయట పెట్టాలా, వాటిని ఎండగట్టాలా, వాటిని విసర్జించాలా, వాటిని నెట్టివేయాలా. ఆ బోధని ఆమోదించకూడదు. ఇక్కడ ఆ బోధ గురించి కింద వార్నింగ్ ఇవ్వటానికి పైన తను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు? 2 అంచులు గల ఖడ్గము చేతబట్టిన వాడు. దేవునికి మహిమ. ఇట్లా ప్రతి సందర్భాన్ని మనం అబ్జర్వ్ చేస్తే తను ఎలా పరిచయం చేసుకున్నాడో కింద లోపాలు కూడా మనకి కనపడతాయి. ఏమండి? 4వ సంఘంతో ఏం మాట్లాడాడో చూద్దాం. తుయతైరా 18వ వచనం. అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములునుగా దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను. నేను పైకి చూసేవాడిని కాదు, హృదయాంతరంగాల్లోకి చూసేవాడిని. అగ్ని జ్వాలల వంటి నేత్రాలంటే అర్థం ఏంటో తెలుసా? ఇక ఆ కళ్ళకి ముసుగేముండదు, ఆ కళ్ళకి మరుగేముండదు, మొత్తం తెలుసు. తుయతైరా సంఘపు దూత, ఎవరిని పెట్టావు నీ సంఘంలో? అన్నీ బాగానే చేస్తున్నావు, కాదని నేను అనట్లేదులే, కానీ యెజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. నాకు తెలియదు అనుకున్నావా? నేను చూడలేదు అనుకున్నావా? అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాణ్ణి నేను అన్నాడు ఆయన. చూడండి, తుయతైరా సంఘంలో యెజబేల్ ఆత్మ పనిచేస్తుంది. అగ్ని వంటి నేత్రాలు గలవాడు, అపరంజి పాదములు గలవాడు. అపరంజి పాదాలు అంటే ఏంటో తెలుసా? బంగారు పాదములు అంటే సరి అయిన నడత కలిగిన వాడు, చక్కని నడత కలిగిన వాడు. వంకర టెంకర అడుగులను వెయ్యడు, వేస్తే ఒప్పుకోడు. స్తోత్రం. అన్నీ బాగానే ఉన్నాయి బాబు. ఒక అమ్మగారిని ఉంచావు నువ్వు సంఘంలో. యెజబేలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు. తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తుయతైరా సంఘంలో ఎవరో అమ్మగారు ఉంది. మొత్తానికి అమ్మగారి మీద యెజబేల్ ఆత్మ ఉంది. ఆ యెజబేల్ ఆత్మ తప్పుడు బోధని బోధిస్తుంది, రాంగ్ డాక్ట్రిన్ బోధిస్తుంది. దాన్ని కనిపెట్టేశాడు. మళ్ళా దూతున్నాడు, ఆమె కూడా ఉంది. 2 పెత్తనాలు నడుస్తున్నాయి ఆ సంఘంలో. ఇక్కడ దూతకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఎందుకు ఉంచావు ఆమెని? ఎందుకు రాజీ పడ్డావు ఆమెతో? లేదు ప్రభా, లవ్ కావాలి కదా ప్రభా, లవ్ కావాలి. ఎవరిని తృణీకరించకూడదు ప్రభా, మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు తండ్రి. మనం ఆమె ప్రవక్తి నేను చెప్తుంది కాబట్టి నేను కూడా ఆమోదించాను. మరి సామాన్యం ఆ ప్రవక్తి మా సంఘంలో ఉంటాం, గొప్ప ప్రవక్తిని మా సంఘంలో ఉంటాం, మాకు సంతోషకరం కదా, అందుకని ఉంచావు. ఒరే దౌర్భాగ్యుడా, సంఘంలో ఉంచావు. ఏం బోధిస్తుంది? నా దాసులను మోసపుచ్చుతుంది, నా దాసులను భ్రష్టత్వంలోకి తీసుకెళ్తుంది. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును జారత్వము చేయనట్లును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. వారి నడతలు తప్పిపోయేటట్టు చేస్తుంది. నేను ఊరుకోను, నేను చూస్తున్నా, అగ్ని వంటి నేత్రాలతో చూస్తున్నా. అపరంజి పాదములు గలవాడను, నేను ఒప్పుకోను అని అగ్ని వంటి నేత్రాలతో సంఘములో రహస్యంగా పెత్తనం సాగిస్తున్నటువంటి యెజబేలును పట్టుకున్నాడు ఆయన.
పైన పైన మ్యాటర్ చదివితే కింద అసలు కేసు ఏందో అర్థమైద్ది. కేసు అర్థం కావాలంటే పైన మ్యాటర్ చదవాలి. అయిపోలా. 5వ సంఘం, సార్దీస్లో ఉన్న సంఘం ఏం చెప్పాడో చూడు. 3వ అధ్యాయం 1వ వచనం. చెప్పండి, స్తోత్రం చెప్పండి. అబ్బాయి అంత నీరసంగా అయితే కష్టం, గట్టిగా చెప్పాలి, ఇంకా ఉజ్జీవంగా. ఇప్పుడు చదువు. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా. నీ క్రియలను నేను ఎరుగుదును. 7 నక్షత్రాలని దూతల గురించి మాట్లాడాడు. 7 నక్షత్రాలు, 7 దూతలు, 7 దీపస్తంభములు, 7 సంఘములు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 7 నక్షత్రాలని సేవకుడి గురించి మాట్లాడాడు. తర్వాత దేవుని 7 ఆత్మలను గూర్చిన ప్రస్తావన తీసుకొచ్చాడు. అంటే ఆత్మలను గూర్చిన ప్రస్తావన తీసుకొచ్చాడు, అండ్ ఆయన దూతలను గూర్చిన ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏమంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. చదువు కింద. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక. దేవుని 7 ఆత్మలు అంటే ఏంటో తెలుసా? సంపూర్ణమైన దానికి గుర్తు, సంపూర్ణ ఆత్మ. అక్కడ 2 సార్లు 7 అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. పైన చెప్పిన 7కి కింద చెప్పిన సంపూర్ణతకు సంబంధం ఉంది. 7 నక్షత్రములు అన్నాడు, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకున్నాడు. అలాగే దేవుని 7 ఆత్మలు గలవాడు. 2 సార్లు 7 ప్రస్తావించి కింద అన్నాడు, నీ క్రియలు సంపూర్ణంగా నాకు కనపడలేదు అన్నాడు. అంటే సంపూర్ణతను గూర్చినటువంటి విషయంలో దేవుడు అభ్యంతర పడుతున్నాడు సార్దీస్ సంఘాన్ని గూర్చి. వెలిచూపులకు జీవించుచున్నట్టు కనపడుతుంది. సార్దీస్ సంఘాన్ని చూస్తే ఎవరైనా సరే మృత స్థితిలో ఉన్న సంఘము అనరు. అబ్బో అద్భుతంగా ఉంది ఆ సంఘం, జీవం కలిగిన సంఘం, ప్రభావంతో నిండిన సంఘం, ప్రకాశంతో నిండిన సంఘం అని చూసేవారికి, చూపరులకు అది జీవించుచున్న సంఘము వలె ఆర్భాటంగా, హడావుడిగా, హంగు పొంగులతో కనపడుతుంది. కానీ దేవుడు పట్టుకున్నాడు, అది సంపూర్ణంగా లేదు. రెండవది, పేరుకి జీవించుచున్నావన్న పేరుంది కానీ అది మృత స్థితిలో ఉంది. నేను సంపూర్ణతను ఇష్టపడతా, సగం సగం నాకు ఇష్టం లేదు, ఎందులోనైనా నాకు సంపూర్ణంగా కావాలి. దేవునికి స్తోత్రం. నీ క్రియలు నాకు సంపూర్ణంగా కనబడలేదు. చదువు. గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము. నీవెలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకునని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. దేవునికి స్తోత్రం. కొంతమంది సంపూర్ణత్వంలోనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పర్వాలేదు. కొంతమంది తెల్లని వస్త్రాలు, సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొని క్రమముగా నడుస్తున్న వాళ్ళు కొంతమంది నీతో ఉన్నారు, వాళ్ళు నాతో తిరుగుతారు. కానీ నీ క్రియలు నాకు సంపూర్ణంగా కనపడలా. ఓ నాయకుడా, నీలో లోపాలు కనపడుతున్నాయి, నాకు నువ్వు సరిదిద్దుకోవాలి. లేకపోతే నేను దొంగ వలె వస్తా, ఏ గడియని నీ మీదికి వస్తానో నీకు తెలియదు. ఇక్కడ సంఘ నాయకుని మీదికి వస్తానంటున్నాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా, నీ సంపూర్ణత్వం విషయంలో జాగ్రత్త పడాలి. నీ క్రియలు నాకు సంపూర్ణంగా కనబడట్లేదు, అన్ని విషయాల్లో నువ్వు క్రమపరచబడి అన్ని విషయాల్లో సంపూర్ణత కలిగి నువ్వు అడుగులు వేయాలని సంపూర్ణతను గురించి వార్నింగ్ ఇవ్వడానికి పైన 7 ఆత్మలు, 7 నక్షత్రాలని 7 అనే ప్రస్తావన తీసుకొచ్చి ఆ పైన ప్రస్తావన చదివితేనే కింద సంపూర్ణత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు అన్నది మనకు అర్థమైద్ది.